For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండానమ్మా. కర్కాటక రాశి వారు అంటే ఎవరు అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రంలో ఉండే 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేషాలు ఉండే 1, 2, 3, 4 పాదాలు వాళ్ళు కర్కాటక రాశి కింద వస్తారు. తర్వాత కర్కాటక లగ్నం వాళ్ళకు కూడా మనం చెప్పే ఈ పరిహారాలు వర్తిస్తాయి. తర్వాత హెచ్ అనే అక్షరంతో కానీ డి అనే అక్షరంతో కానీ పేరున్న వాళ్ళు కూడా, ఒకవేళ వాళ్ళకి వాళ్ళ జన్మ నక్షత్ర రాశి వివరాలు తెలియకపోతే, మీ పేరు హెచ్తో మొదలైనా మీ పేరు డితో మొదలైనా కూడా మీరు ఈ పరిహారాలను చేయొచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేయడము, రోడ్ సైడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్ తినడము, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ పానీపూరి బండి ఉంటే అక్కడ పానీపూరి తినేస్తారు, ఎక్కడ చాట్ ఉంటే అక్కడ చాట్ తినేస్తారు, బజ్జీలు పునుగులు ఇవి తినేస్తారు. తర్వాత ఇంతే కాకుండా అవుట్ సైడ్ ఫుడ్, వెజ్ నాన్ వెజ్, అక్కడ శుచి శుభ్రత ఎలా ఉంది చూసుకోకుండా స్ట్రీట్ ఫుడ్స్కి బాగా ఎక్కువగా అలవాటు పడ్డారు. ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్ళి తినడం వల్ల, హైజెనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, 1 ఎక్స్పెన్సివ్ థింగ్, 2 మన బడ్జెట్లో ఉంటుందో ఉండదో తెలియదు, 3 కన్వీనియంట్, టైం కన్వీనియంట్ కోసం రోడ్ సైడ్ టక్మన్ బండి ఆపి టక్మన్ తినేసి వెళ్ళిపోవచ్చు అనే కన్వీనియంట్ కోసం ఇలా చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల, ఈ ఫుడ్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకూడదు, ఏది పడితే అది తినకూడదు, హోమ్లీ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, హైజెనిక్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ అది ఏది తినకుండా ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా మనని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. హెల్దీ ఫుడ్ మీద కాన్షియస్తో ఉండి మన బాడీకి ఏ ఆహారం పడుతుంది, ఏ ఆహారం పడదు. ఎందుకంటే పూర్వకాలపు ఆహారపు అలవాట్లు వేరు, ఇప్పుడు అలవాట్లు వేరు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఎక్కువగా పాస్తాలు, పిస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఇలాంటి చైనీయుల సంస్కృతి మనకు ఎక్కువగా వచ్చే అలవాటైంది. కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఎక్కువగా మైదా పిండితో తయారు చేయడం వల్ల ఇది పేగులకు చుట్టుకుపోయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. తర్వాత బ్రెడ్ కానీ ఇలాంటి, అంటే ఫాస్ట్ ఫుడ్స్ అని, బ్రెడ్లు, కేకులు, బిస్కెట్స్ అన్నీ కూడా అంత నాణ్యత ప్రమాణాలతో కానీ లేదా పోషక విలువలతో కానీ కూడుకున్న ఆహారం కాదు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ, పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరైనా సరే తిండి దగ్గర చాలా జాగ్రత్త వహించాలి. బయట ఆహారం తీసుకోకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనం అనుకున్నట్టుగా ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. అట్లాగే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగేయాలి. అనాలోచితంగా చేసే పనుల వల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరము 1 ధన నష్టం కానీ, 2 సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. 1 ధన నష్టం కానీ, 2 సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషన్షిప్స్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేయాలి. స్నానం చేయగానే ముందు సూర్యుడికి నమస్కారం చేయాలి. సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాత. సో ఆరోగ్య ప్రదాత అవటం వల్ల ఆయన పొద్దున్నే వీళ్ళు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేయాలి. తర్వాత ఆంజనేయ స్వామికి ఎక్కువగా వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదవడము,
ఓం నమో హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని ఎక్కువగా జపించుకోవడము చేయడం ద్వారా విద్యార్థులకైతే విద్యలో ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉద్యోగంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మీ సంపాదనకి, మీ కార్యక్రమాలకి ఆరోగ్యం అనేది ఇబ్బంది పెట్టకుండా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీరు బయటపడతారు. ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీలుంటే ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామిని పూజించడం, ప్రార్థించడం ఇవి మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతాయి. గురుగారు, నాకు ఒక సందేహం. మరి మీరు ఇప్పుడు చెప్పారు కదా హనుమాన్ దేవుణ్ణి స్మరించాలి అని. మరి విద్యలో ఉన్న వాళ్ళు, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళు కూడా హనుమాన్నే ప్రార్థించాలంటారా? ఎవరైనా సరే, విద్యార్థులైతే ఓం నమో హనుమతే నమః అనే మంత్రంతోనూ, హనుమాన్ చాలీసాతోనూ ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులైతే ఓం నమో భగవతే వాయునందనాయ శ్రీరామపాద సేవా ధురంధరాయ నమః మంత్రం మరోసారి చెప్తాను. ఓం నమో భగవతే వాయునందనాయ శ్రీరామపాద సేవా ధురంధరాయ నమః అనే ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా, మీ ఆరోగ్యంలో సమస్యలు రాకుండా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదాన పయనించే అవకాశం ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.